అతిశయపడే వారిగా మార్చబడతాం. ఊరికే శ్రమల పాలైపోయాడంటారు పౌలు భక్తుడు ఆ మాట రాయడానికి. చాలా కష్టమైన బాధలు పడ్డాడు. అపోస్తలుల కార్యం చదువుతూ ఉంటే ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని హింసలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, తప్పిపోయి తన ప్రాణాన్ని ఎలా కాపాడుకున్నాడో కూడా ఆ వాక్యంలో కనబడుతుంది. ఎందుకని? తనకి శ్రమయందు అతిశయపడడం ఇష్టంగా. ఇది వరకు తన జీవితంలో శ్రమల పాలు చేసేవాడు, అనేక మందిని హింసల పాలు చేసేవాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు తనలోనికి వచ్చాడో తన శ్రమలు అనుభవించడం ముందు అతిశయపడుతున్నాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని మనం చదవడం కాదు, కానీ దాన్ని ధ్యానించినప్పుడు దాని లోతు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు తన బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడాలి, కానీ మరలోకంలోనికి ఓర్పు లేని వారిగా కనబడకూడదు. మనకు ఓర్పు ఉందంటే మన గురించి దేవుడు తెలియజేస్తాడు. మనకి సహనం ఉందంటే మన గురించి ఇంకొకరు మాట్లాడేలాగా చేస్తాడు.